రాత్రికాల సమయాన్ని బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ సామెతల గ్రంథములో నుండి 13వ సామెత 16వ వచనములో ఇలా ఉందండి. వివేకులందరూ తెలివి గలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. ప్రియులారా, ఈ పగలంతయను దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున మీ పనిని చేసుకున్నారా? మీ డ్యూటీలు చేసుకున్నారా? మీ వ్యాపారాలు చేసుకున్నారా? ఏదేమైనా సరే అవివేకంగా ఏ పని చేసినా నష్టం వస్తుంది. ప్రభు అనుగ్రహించినటువంటి వివేకముతో వివేకులుగా ఉండి తెలివి కలిగి పని జరుపుకోవటంలో ఆశీర్వాదం ఉంది. 10 రూపాయలు ఉంటే ఒక్క 5 రూపాయలైనా నిల్వ చేసేటువంటి తెలివి ఉండాల. సమయాన్ని పాడు చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే ఎంతో విలువైన పనిని మనం చేయగలుగుతాం. కాబట్టి ప్రభు దగ్గర మోకరిల్లి, ప్రభువా నా సమయం వృధా అవుతుంది, జ్ఞానము చొప్పున నడుచుటకు సహాయం చేయండి అని అడిగితే ఆయన తెలివియు జ్ఞానము అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. దేవుడు ఈ రాత్రి మిమ్మలను దీవించును గాక. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. వివేకులుగా మీ బిడ్డలు తెలివి కలిగి పని జరుపుకునే జ్ఞానాన్ని దయచేయండి. నాయన, బుద్ధిహీనుడులాగా తిరగకుండా, మూర్ఖతను వెల్లడిపరచకుండా, జ్ఞానము చొప్పున మీరిచ్చిన వివేకము చొప్పున మీరిచ్చిన తెలివి చొప్పున నడుచుకునే భాగ్యము నీ బిడ్డలకు అనుగ్రహించండి. రాత్రి నీ పిల్లలను దీవించండి నాయన. ఇగోనైనా వ్యవసాయకులు వ్యవసాయపు పనుల్లోనూ వ్యవసాయములోనూ సహాయాన్ని కోరుతున్నారు. వారు వేస్తున్నటువంటి పంట భూమి ఏదైతే ఉందో దాని మీద వారు ఆనుకుని చేస్తుంటుండగా, ప్రభా, అభివృద్ధి కలిగించు దేవుడవు నీవే. నీ మీద విశ్వాసము కలిగి ఉన్న ఈ బిడ్డలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాము. సహోదరి చక్రవర్తి, నాగలక్ష్మి ఇరువురికి ఇచ్చినటువంటి చిన్న బిడ్డకు నాయన గాయాలు ఉంటుండగా ఆ ఎలక్ట్రిక్ షార్ట్ని బట్టి ఆ చేయి తీసేసి ఉంటుండగా మిగిలిన గాయాలను కట్టి స్వస్థతపరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. విదేశాల్లో నీ ప్రియ బిడ్డ డ్రైవింగ్ చేస్తూ నాయన యాక్సిడెంట్కి గురైనాడని, నాయన కొంచెం అస్వస్థత జరిగిందని విని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ బిడ్డను ఆరోగ్యవంతుడిగా చేయండి. త్వరగా కోలుకొనుటకు నీ కృపను అనుగ్రహించుమని, ప్రియబిడ్డ ప్రసాద్ను బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. సహోదరులు సాయి కొరకై ప్రార్థిస్తున్నాము. ఆరోగ్యంతో నింపండి, మహిమతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. స్థానిక సంఘ విశ్వాసులను మీ కృపలో బలపరచండి. నూతనంగా వెళ్ళిన వారిని దర్శించండి, మీరే ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ప్రియా కుమార్తె శాంతికి ఉన్నటువంటి బలహీనతని ఎరిగిన దేవుడిపై ఉన్నాం. ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యంతో మీ కృపతో నింపండి. త్వరగా కోలుకొని ఆరోగ్యవంతురాలై క్షేమముగా ఆశీర్వాదకరముగా ఉండే భాగ్యము ప్రియ కుమార్తె శాంతికి నీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇండియా వారిని అందరినీ దర్శించి మేలు చేయండి. నీ కృపతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, అబుదాబి, దుబాయ్, మస్కట్, బెహరాను నైనా, మరి ఆ యొక్క సౌదీ అరేబియా, ఖత్తరు ప్రాంతాల్లో నీ బిడ్డలు పని లేక, కొంతమంది పని ఉండి మోసపోయి ఎదురు చూస్తున్నారు. సహాయం చేయండి. అకామ విషయంలో, బతకా విషయంలో సహాయం చేయండి. నాయన, నీ కార్యాలు నీ బిడ్డల ఎడల జరిగించి మహిమ తెచ్చుకోండి. నాయన, రెక్క ఆడితేనే డొక్క నిండని నిరుపేదలను దర్శించండి. ఈ రాత్రి అందరికీ భోజనము అనుగ్రహించండి. చాలిన వసతులను నీ కృపను దయచేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరమందున్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి అందరికీ సుఖనిద్రిచ్చి రాత్రంతయు కాపాడును గాక. ఆమెన్. అందరికీ గుడ్ నైట్ అండి.